హలో అండి. వెల్కమ్ టు హనీబీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మీ అందరికీ టేస్టీగా మటన్ దోసకాయ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వైట్ రైస్ అండ్ చపాతీలోకి ఇది తిన్నారంటే కడుపు నిండిపోతుంది. మళ్ళీ ఈ కర్రీ చేసుకొని తినాలి అనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మరి అలాంటి కర్రీని ఈరోజు ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. మరి ఇంకా లేట్ చేయకుండా తయారీ విధానం చూద్దామా? ఇక్కడ నేను 1/2 కేజీ మటన్ని శుభ్రంగా కడిగి తీసుకున్నాను. దీనిని ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాం. ఇందులో పావు టీ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి ముక్కలకు పట్టేలాగా కలుపుకుందాం. ఇలా కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి 4-5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గ్రేవీకి కావలసిన పదార్థాలు: ఒక దోసకాయ, ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు తీసుకుందాం. మటన్ ఉడికేలోపు వీటన్నిటిని కట్ చేసి తీసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను. ఇందులో 2 లవంగాలు, 1/2 ఇంచు చెక్క, 1 యాలుక్కాయ వేసి ఇందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ఒక నిమిషం వేగిన తర్వాత కట్ చేసిన పచ్చిమిర్చిని కూడా వేసి ఒకసారి కలుపుకుందాం. ఇలా వేగిన ఉల్లిపాయలు 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముక్కలుగా కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు విత్తనాలతో సహా వేసుకోవాలి. దోసకాయను కట్ చేసేటప్పుడే చేదు చూసుకోవాలండి, లేకపోతే కూర మొత్తం పాడైపోతుంది. అందుకని వేసుకునే ముందే రుచి చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల కారం, రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. మనం ముందుగానే మటన్ ముక్కల్లో ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసి వేసుకోవాలండి. వీటన్నింటినీ ఒకసారి కలిపి మూత పెట్టుకుందాం. ఇప్పుడు చూడండి, దోసకాయ ముక్కలు కొద్దిగా మగ్గిపోయాయి. ఇందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసి కలుపుకొని 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఇలా మగ్గిన తరువాత ముందుగానే ఉడికించుకున్న మటన్ ముక్కలను వేసి కలుపుకోవాలి. ఇందులోనే పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ గరం మసాలా, ధనియా పౌడర్, కొద్దిగా కొత్తిమీర వేసి ఇలా మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకుంటున్నాను. ఈ స్టేజ్లోనే మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు, కారం సరిపోయిందా లేదా అని చూసుకోండి. ఒకవేళ సరిపోకపోతే ఉప్పు, కారం వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ని లో టు మీడియంలో పెట్టి దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోండి. ఇప్పుడు చూడండి, మూత తీసి చూపిస్తున్నాను. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి ఇలా గ్రేవీ లాగా రావాలి. ఇలా వస్తే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఒకసారి కలుపుకుందాం. మరీ ఎక్కువగా కలిపేశారనుకోండి, దోసకాయ ముక్కలు బాగా ఉడికిపోయి ఉంటాయి కాబట్టి నుజ్జు అయిపోయి కూరలో మొత్తం కలిసిపోతాయి. అందుకని మరీ ఎక్కువగా కలపకుండా ఇలా వచ్చిన తర్వాత లాస్ట్గా కొద్దిగా కొత్తిమీరను వేసుకొని ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆపేస్తే సరిపోతుంది. ఇది చల్లారేసరికి ఇంకా చిక్కపడుతుంది. చూడండి, చల్లారేసరికి ఎలా చిక్కపడిందో.
ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఇలా కలుపుకొని తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. టేస్ట్ ఎలా ఉంది? మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన హనీబీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.